ఇప్పుడు వచ్చేసి మెయిన్గా పెనిన్సులర్ ప్లాట్యూస్ గురించి నేర్చుకుంటున్నాం. పెనిన్సులర్ ప్లాట్యూస్ కాదు, మన ఇండియాలో ఉన్న పెనిన్సులర్ ప్లాట్యూ. పెనిన్సులర్ ప్లాట్యూ 22 degrees నార్త్ లాటిట్యూడ్ ఉంటుంది కదా, దాని కింద అది ఇండియన్ ఓషన్లోకి వెళ్తుంది. మన ఇండియన్ ఇండియన్ ఓషన్ పక్కన ఉంటుంది, దాన్ని పెనిన్సులా అంటాము. ఎందుకంటే 2-3 సైడ్స్ ఇండియన్ ఓషన్ ఉంటుంది కాబట్టి పెనిన్సులా. క్రిస్టలైన్ రాక్స్, ఇగ్నీషియస్ రాక్స్, మెటమోరిఫిక్ రాక్స్ ఇందులో 3 ఉంటాయి. 4 బిలియన్ ఓల్డ్ ఉన్న ఆర్చియన్, జెనిసిస్ అండ్ చిస్ట్స్ ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. అంటే రాక్స్ టైప్ ఆర్చియన్, జెనిసిస్, సిస్ట్స్. ఇది గోండవానా ల్యాండ్ బ్రేకప్కి సంబంధించిన ఫార్మ్డ్ ఫ్రమ్ గోండవానా ల్యాండ్ బ్రేకప్ అయిందని తెలిసాం కదా. ఇది ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్. ఇది స్టేబుల్, హిమాలయాస్ కన్నా ఇది స్టేబుల్ ఉంటుంది. ఎబో సీ లెవెల్ ఉండి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని ఏరియాస్ మాత్రం మునిగేవి. అవుటర్ ఎడ్జ్ నార్త్ వెస్ట్లో ఢిల్లీ రెడ్జ్ ఉంది. ఇంకా ఈస్ట్లోనేమో రాజ్మహల్ హిల్స్. గిర్ రేంజ్ ఏమో వెస్ట్లో. ఇంకా సౌత్లో వచ్చేసి కార్డమమ్ హిల్స్. ఇదన్నట్టు ఇది. ఇంకా ఇది యాక్చువల్గా మేఘాలయ, కార్బీ ఆంగ్లాంగ్ అండ్ మేఘాలయ ప్లాట్యూ నార్త్ ఈస్ట్లో ఉంటాయి కదా, అది కూడా ఇందులోనే పార్ట్. అండ్ రాజస్థాన్ వెస్ట్లో రాజస్థాన్ అండ్ ద వెస్ట్ వేర్ ఆల్సో ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దిస్ ప్లాట్యూ. కార్బీ ఆంగ్లాంగ్ అండ్ మేఘాలయ ప్లాట్యూ. ఈ కార్బీ ఆంగ్లాంగ్ ప్లాట్యూ ఇంకా మేఘాలయ ప్లాట్యూ. కార్బీ ఆంగ్లాంగ్ ఇది వచ్చేసి ఆసాంలో ఉంటుంది. దీంట్లో గారో, ఖాసీ, జైంతియా హిల్స్ ఉంటాయి. ఇంకా మేఘాలయ ప్లాట్యూ అంటే మనకు తెలుసు, మేఘాలయ ఇది ఎక్స్టెన్షన్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూస్. పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ఏమేమంటారంటే సౌత్ ఇండియా మొత్తం, డెక్కన్ ప్లాట్యూ, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, సెంట్రల్ ఇండియా, అరావలీస్, రాజ్మహల్ హిల్స్ ఇవి జార్ఖండ్లో ఉంటాయి. మేఘాలయ ప్లాట్యూ, కచ్ అండ్ కతియావర్ రీజియన్ కూడా గుజరాత్లో వచ్చేది. ఇది కూడా పెనిన్సులర్ ప్లాట్యూ అంటారు, కచ్ అండ్ కతియావర్. కచ్ అండ్ కతియావర్ రీజియన్. ఇప్పుడు డివిజన్స్ చూద్దాం. డివిజన్స్ చూసి, డివిజన్స్లో మార్వార్ ప్లాట్యూ ఆర్ మేవార్ ప్లాట్యూ, సెంట్రల్ హైలాండ్స్, బుందేల్ఖండ్ అప్లాండ్, మాల్వా ప్లాట్యూ, బాగేల్ఖండ్, ఛోటా నాగ్పూర్, హజారీబాగ్, రాంచీ, రాజ్మహల్, డెక్కన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మేఘాలయ ఇన్ని గానం ఉన్నాయి అన్నట్టు. సో మన ఇండియా మ్యాప్ ఇలా ఉంది అనుకో. ఇక్కడ మెయిన్ ఇది యూపీ కింద జస్ట్ ఇక్కడ వచ్చేసి మధ్య భారత్ ప్లాట్యూ అని వచ్చి దీంట్లోనే మాల్వా ప్లాట్యూ ఉంటుంది. వింధ్యా రేంజెస్ ఇక్కడ ఉంటాయి కదా, వింధ్యా రేంజ్, సత్పురా రేంజ్. వింధ్యా రేంజ్ పైన ఉండేది మాల్వా ప్లాట్యూ. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి అరావలి రిడ్జ్. ఢిల్లీ పైన వచ్చేసి మేవార్ ఆర్ మార్వర్. మాల్వా ప్లాట్యూ వేరు, మార్వర్ వేరు. మార్వర్ ఆర్ మేవార్ అంటే ఒకటే. ఇక్కడ రాజస్థాన్లో మనకు తెలుసు మారుస్థలి ఉంటుంది. మనకు తెలుసు రాజస్థాన్లో మారుస్థలి కింద మార్వార్ ప్లాట్యూ ఆర్ మేవార్ ప్లాట్యూ, మార్వాడి అని అంటాం కదా, ఇది ఇక్కడ సంబంధించింది. ఇక్కడ వచ్చేసి మారుస్థలి, ఇది రాజస్థాన్. ఇక్కడ వచ్చేసి మేవార్ ఆర్ మార్వర్ ఇది అంటారు. ఇక్కడ అరావలి రేంజ్ ఉంది. అరావలి రేంజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఈస్ట్ రాజస్థాన్ అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్గా గుజరాత్. ఇది గుజరాత్ వచ్చేసి కచ్ ప్లేన్స్. ఇది కతియార్ కింద ఉంటుంది, కచ్ పైన ఉంటుంది. గుజరాత్ ప్లేన్స్ ఇవన్నీ గుజరాత్ మెయిన్ ల్యాండ్స్. ఇక్కడ వచ్చేసి మెయిన్ కచ్ పెనిన్సులా, కతియార్ పెనిన్సులా ఎందుకంటే 3 సైడ్స్ ల్యాండ్, కచ్ పెనిన్సులా, కతియార్ పెనిన్సులా. ఇక్కడ వచ్చేసి వింధ్యా, సత్పురా తెచ్చుకున్నాం. వింధ్యా పైన వచ్చేసి మాల్వా ప్లాట్యూ.
ఇక్కడ మధ్య భారత్ ప్లాట్యూ అని అంటాం. మధ్య భారత్ తర్వాత బుందేల్ఖండ్, ఇవన్నీ మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. బుందేల్ఖండ్ బ్యాక్వర్డ్ అన్నట్టు. బుందేల్ఖండ్ ఇది ప్లాట్యూ, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ బాగేల్ఖండ్ ప్లాట్యూ ఇది. నెక్స్ట్ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇది. దీనికి జస్ట్ వచ్చేసి దీని ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలో రాజ్మహల్ హిల్స్ ఉంటుంది. ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలోనే హజారీ బ్యాగ్ ప్లాట్యూ, రాంచీ ప్లాట్యూ రెండు ఉంటాయి. ఇక్కడ ఛత్తీస్గఢ్లో వచ్చేసి దండకారణ్య ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్. ఇది తెలంగాణ ప్లాట్యూ, ఇది కర్ణాటక ప్లాట్యూ, మహారాష్ట్ర ప్లాట్యూ. మహానంది బేసిన్ వచ్చేసి దండకారణ్య పైన ఉంటుంది, దానిపైన రామ్గర్ హిల్స్ ఉంటుంది. ఇలా ఉంటుంది. డెక్కన్ ప్లాట్యూ, సెంట్రల్ హైలాండ్స్ కూడా అంటారు. సో బుందేల్ఖండ్, బాగేల్ఖండ్ ఇవి మెయిన్. దాని తర్వాత బుందేల్ఖండ్, బాగేల్ఖండ్. ఇక్కడ వచ్చేసి బుందేల్, ఇక్కడ వచ్చేసి బాగేల్, ఇక్కడ వచ్చేసి ఛోటా నాగ్పూర్. నాగ్పూర్ అంటే మనం మధ్యప్రదేశ్ అంటాం కాదు, యూపీలో ఉంటుంది. ఈ ఛోటా నాగ్పూర్లోనే హజారీబాగ్ ప్లాట్యూ ఓర్ రాంచీ ప్లాట్యూ అట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రాజ్మహల్ హిల్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకు తెలిసి మహానది బేసిన్, దండకారణ్య ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఏం నేర్చుకుందామంటే డివిజన్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ నేర్చుకుందాం. డివిజన్స్లో ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యేది మార్వార్ ప్లాట్యూ ఓర్ మార్వార్ ప్లాట్యూ, దీన్నే మేవర్ ప్లాట్యూ కూడా అంటారు. ఇది ఈస్టర్న్ రాజస్థాన్, ఈస్ట్ ఆఫ్ అరావలీస్కి ఉంటుంది. ఈస్ట్ ఆఫ్ అరావలీస్ శాండ్ స్టోన్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, లైమ్ స్టోన్ ఉంటుంది. ఇది వింజన్ పీరియడ్లో ఫామ్ అయింది. ఎలివేషన్ 250 మీటర్ అలా ఉంటుంది. మార్వార్ ప్లేన్ ప్లాట్యూ వచ్చేసి ఇది ప్లేన్ మాత్రము. మార్వార్ ప్లేన్ వచ్చేసి వెస్ట్ సైడ్లో ఉంటుంది. ప్లేన్ అంటే వెస్ట్, ఏరోప్లేన్ వెస్ట్ అలా అని, ప్లాట్యూ అంటే ఈస్ట్, అలా గుర్తుపెట్టుకుంది. ఇక్కడ బనాస్ రివర్ అని ఉంటుంది, దాని ట్రిబ్యూటరీస్ బెరాచ్, కారీ రివర్ అని రెండు ఉంటుంది. ఇది అరావలిలో ఆరిజిన్ అవుతుంది, చంబాల్ రివర్స్కి ఫ్లో అవుతుంది. ఇక్కడ వచ్చేసి బనాస్ రివర్ ఫేమస్ అన్నట్టు, ఇది అల్టిమేట్గా చంబాల్ రివర్కి అవుతుంది. ఇక్కడ క్రియేట్ చేసిన ఎరోషన్ ఒక రోలింగ్ ప్లేన్ క్రియేట్ అవుతుంది. రోలింగ్ ప్లేన్ అంటే ఏంటి అంటే ఫ్లాట్గా మొత్తం ఉండదు, కొన్ని అండ్యులేషన్స్ ఉంటాయి, స్లైట్గానే ఉంటాయి, అంటే కొంచెం వేవ్స్ లేకుంటాయి. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే రోలింగ్ ప్లేన్. ఈ రోలింగ్ ప్లేన్ అనేది కొద్దిగా ఇలా ఉంటుంది, ఫ్లాట్గా ఉండదు. ప్రేరీస్ ఆఫ్ యుఎస్ఏ, ఇవి గ్రానరీస్ ఆఫ్ ద వరల్డ్ అంటాం, ప్రేరీస్ అలా అన్నట్టు. ఇప్పుడు మార్వార్ ప్లాట్యూ అయిపోయాక సెంట్రల్ హైలాండ్స్ గురించి నేర్చుకుందాం. ఈ సెంట్రల్ హైలాండ్స్ is also known as Madhya Bharat Patthar or Madhya Bharat Plateau. It forms the northernmost boundary of Deccan Plateau ki paina untadi idi. East of Marwar or Mewar upland. Example of relict mountains ఇందులో ఉంటాయి. highly denuded and forming disjoint ranges. కొంచెం వెస్ట్లో మాత్రం వైడర్ ఉంటుంది, ఈస్ట్లో నారో ఉంటుంది. శాండ్ స్టోన్, ఇక్కడ కూడా శాండ్ స్టోన్, పైన కూడా శాండ్ స్టోనే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చంబల్ రివర్ ఉంటుంది, ఆ చంబల్ బేసినే ఉంటుంది, విచ్ ఫ్లోస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ అంటారు. చంబల్ రావిన్స్ కూడా ఉంటాయి ఇక్కడ, అదే ఎరోసిన్ వల్ల ఫామ్ అయింది చంబల్ రావిన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బుందేల్ఖండ్
బుందేల్ఖండ్ వచ్చేసి యమునా నార్త్లో ఉంటుంది, సెంట్రల్ ఐలాండ్స్ వెస్ట్లో ఉంటవి, వింధ్యన్ స్కార్ ప్లాంట్స్ వచ్చేసి ఈస్ట్లో ఉంటవి, ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఇక్కడ ఉంటవి, మాల్వా వచ్చేసి సౌత్లో ఉంటుంది. ఇది బెట్వా కెన్, ఇక్కడ బెట్వా ఇంకా కెన్ ఇక్కడ ఫ్లో అవుతుంది. బెట్వా కెన్ ఫ్లోస్ త్రూ బుందేల్ఖండ్. ఇక్కడ వచ్చేసి ఇండికేటివ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఒకటి ఉంటుంది, సెనైల్ టోపోగ్రఫీ అని ఉంటుంది. ఇది ఓల్డ్ ఏజ్కి సంబంధించింది. రివర్ ఎరోషన్ కూడా ఉంటుంది. రివర్ ఎరోషన్ వల్ల ఇది అన్ఈవెన్ మేకింగ్ ఇట్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. బుందేల్ఖండ్ ఎందుకు బ్యాక్వర్డ్ అంటే అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. ఎందుకు అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అంటే రివర్ ఎరోషన్ ఒకటి, సెనైల్ టోపోగ్రఫీ ఓల్డ్ ఏజ్కి సంబంధించింది ఒకటి, అట్లా ఇది ఉంటుంది. మాల్వా. నెక్స్ట్ బాగేల్ఖండ్. ఈ బాగేల్ఖండ్ వచ్చేసి నార్త్ ఆఫ్ మైకల్ రేంజ్. బాగేల్ఖండ్ కింద ఉన్న రేంజ్ పేరు ఏంటంటే మైకల్ రేంజ్. ఇక్కడ వచ్చేసి సన్ రివర్, నార్త్లో వచ్చేసి సన్ రివర్ ఉంటుంది. ఇది బాగేల్ఖండ్ అయితే నార్త్లో వచ్చేసి సన్ రివర్ ఉంటుంది. వెస్ట్రన్ పార్ట్లో వచ్చేసి లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ ఉంటుంది. ఈస్టర్న్ పార్ట్లో మాత్రం గ్రానైట్ ఉంటుంది. ఇక్కడ లైమ్ ఇంకా శాండ్ స్టోన్ సంబంధించింది ఉంటుంది. అన్ఈవెన్ టోపోగ్రఫీ ఇది కూడా. ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ప్లాటివ్ సర్ఫేస్ వాటర్ డివైడ్ బిట్వీన్ ద సన్ అండ్ మహానది. సన్ ఏమో నార్త్లో, మహానది ఏమో సౌత్లో ఉంటుంది బాగేల్ఖండ్కి. నెక్స్ట్ మాల్వా. ఈ మాల్వా ప్లాటివ్ వచ్చేసి ట్రయాంగిల్ లాగా ఉంటుంది. ఇది ఫార్మ్స్ ట్రయాంగిల్ బేస్డ్ ఆన్ ద వింధ్యన్ హిల్స్లా ఉంటుంది. అరావళి ఏమో వెస్ట్లో ఉంటుంది. అరావళి ఇక్కడ. మధ్య భారత్ ఏమో నార్త్లో, బుందేల్ఖండ్ ఏమో ఈస్ట్లో. సో ఇలా మాల్వా ప్లాటివ్ ఉంటుంది. దీని ఎక్కువ ఇక్కడ కంపోజ్డ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ లావా ఫ్లోస్ వల్ల ఇది ఫామ్ అయింది. దాని తర్వాత బ్లాక్ సాయిల్ ఉంటుంది, లావా ఫ్లో అయింది. Chambal ravines dissected by rivers with the northern part marked by Chambal ravines. It has two drainage systems. ఒకటేమో అరేబియన్ సీకి పోయేది నర్మదా, తాపీ, మహి. వెస్ట్ బెంగాల్కి పోయేదేమో చంబల్ బెట్వా మాత్రం వెస్ట్ బెంగాల్కి పోతాయి, వెస్ట్ సైడ్ పోతాయి. చోటా నాగ్పూర్ ప్లాట్యూ. చోటా నాగ్పూర్ ప్లాట్యూ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ ప్రొజెక్షన్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా. ఇక్కడ ఇది ఇండియన్ పెనిన్సులా అంటే ఇక్కడ ఉంటుంది చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఇది ఎక్కడ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కవర్ అవుతుంది. కొద్దిగా వెస్ట్ బెంగాల్, పురీలా డిస్టిక్ అనేది. సిరీస్ ఆఫ్ ప్లాట్యూస్ ఉంటాయి, డిఫరెంట్ ఎలివేషన్స్ ఉంటాయి. కంపోజ్డ్ ఆఫ్ గోండువానా రాక్స్ అండ్ గోండువానా కోల్డ్ ఫీల్డ్. ఈ చోటా నాగ్పూర్ ప్లాంట్నే గోండువానాకి సంబంధించిన రాక్స్, అదే కోల్ ఫీల్డ్స్ ఇక్కడ ఉంటుంది. డ్రైన్డ్ బై న్యూమరస్ రివర్స్, ద ప్లాట్యూ ఎగ్జిబిటెడ్ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. రేడియల్ డ్రైనేజ్ ఉంటుంది ఇక్కడ. దామోదర్, సుబర్ణరేఖ, నార్త్ కోయల్, సౌత్ కోయల్, బర్కర్ ఇవన్నీ ఇక్కడ డ్రైనేజ్ ఉంటుంది అన్నట్టు. హజారీబాగ్. ఈ హజారీబాగ్ ప్లాట్యూ ఏదంటే నార్త్ ఆఫ్ దామోదర్ రివర్. ఇక్కడ ఉండేది దామోదర్ రివర్ అయితే ఉంటుంది ఇది హజారీబాగ్ ప్లాట్యూ. దిస్ ప్లాట్యూ ఫీచర్స్ ఐసోలేటెడ్ హిల్స్ అండ్ అపియర్స్ లైక్ ఏ పెనిప్లేన్ డ్యూ టు ఎక్స్టెన్సివ్ ఎరోషన్. ఎక్కువ హజారీబాగ్ ప్లాట్యూ ఎక్స్ట్రా అయింది. సో ఇది పెనిప్లేన్ లాగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఏ ప్లాట్యూ పెనిప్లేన్ లాగా ఉంటుంది అంటే హజారీబాగ్ ఎందుకంటే ఎక్కువ ఎరోసిన్ అయ్యింది ఇక్కడ నార్త్ ఆఫ్ దామోదర్ రివర్. రాజ్మహల్ హిల్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఎడ్జ్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంటుంది కదా, దానికి ఎడ్జ్లో ఒక రాజ్మహల్ హిల్స్ ఉంటాయి. అక్కడ ప్రిడామినెంట్ బసాల్ట్ అండ్ లావా ఫ్లో రాజ్మహల్. ఇది చోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఉంటుంది. ఇది ఎక్కువ బసాల్ట్, ఇక్కడ లావా ఉండే ఒకప్పుడు అట్లా అని అర్థం. ఇప్పుడు
ఒకటి ఏమవుతుంది మ్యాడ్ మొడా మోనాడ్ నాక్ అంటే ఏంటంటే ఐసోలేటెడ్ హిల్ ఆఫ్ బెడ్ రాక్ స్టాండింగ్ అబౌవ్ ద జనరల్ లేయర్ ఆఫ్ ద సరౌండింగ్ ఏరియా. మొనాడ్ నాక్ దీని ఏమంటారంటే ఐసోలేటెడ్ హిల్ ఆఫ్ బెడ్ రాక్ స్టాండింగ్ అబౌవ్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ద సరౌండింగ్ ఏరియా. ఇది ఒక్కటే ఉంటుంది అన్నట్టు ఐసోలేటెడ్ హిల్. ఇదే మొనాడ్ నాక్ అని అంటాము. నా రాక్ బదులు మొనాడ్ ఒకటే ఉంటుంది కాబట్టి. పెనీ ప్లేన్ అంటే ఏంటంటే ఏముండవు ఇందులో, ఎరోసినే ఉంటుంది. ఎరోసిన్ అంతా అయిపోయి ఇది ఫైనల్ స్టేజ్ ఇంకా జియోమార్గిసెల్. ఇప్పుడు డెక్కన్ ప్లాట్యూ గురించి నేర్చుకుందాం. డెక్కన్ ప్లాట్యూ అనేది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూలో ఇది పెద్ద. ఇక్కడ రివర్స్ వచ్చేసి మళ్ళీ సబ్ డివైడ్గా వేసినాయి. సత్పురా వింధ్య రేంజెస్ బార్డర్ నార్త్ వెస్ట్లోనేమో సత్పురా వింధ్య, మహాదేవ్ అండ్ మైకల్ ఏమో నార్త్లో. ఇది ఒక ట్రయాంగిల్లో ఇట్లా ఉంటే ఇక్కడ మహాదేవు ఇంకా మైకల్ రేంజెస్ ఉంటాయి. అవి ఇక్కడనేమో సత్పురా వింధ్య ఉంటాయి నార్త్ వెస్ట్లో. వెస్ట్రన్ ఘాట్స్ వెస్ట్లో, ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఇలా ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్స్. ఇట్స్ జనరల్ స్లోప్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, వెస్ట్ టు ఈస్ట్ స్లోప్ ఉంటుంది. వెస్ట్ టు ఈస్ట్ స్లోప్ ఓకే. సో అందుకే అన్ని రివర్స్ అని అడ్డుపోతాయి. మహారాష్ట్ర ప్లాట్యూలో అంతేం ఉండదు. మహారాష్ట్ర ప్లాట్యూ మెయిన్గా ఏంటంటే బసాల్టిక్ రాక్స్ ఉంటాయి, వోల్కనిక్ లావా నుంచి వచ్చిన రాక్స్. దాన్ని డెక్కన్ ట్రాప్స్, ఇది డెక్కన్ ట్రాప్స్ అని కూడా ఇచ్చినాం. Given the horizontal lava sheets have given rise to Deccan Trap topography, step-like formations అని అంటాం. The landscape results a rolling plain due to weathering. ఇక్కడ మహారాష్ట్ర ప్లేన్లో బ్లాక్ కాటన్ సాయిల్ అంట, కవర్డ్ బై బ్లాక్ కాటన్ సాయిల్ రెగర్. మహారాష్ట్రలో రేగర్ అనే ఒక సాయిల్ ఉంటుంది. ఇది ఎక్కువ బ్లాక్ కాటన్కి బాగా ఉపయోగపడుతుంది. కర్ణాటక ప్లాట్యూ ఆర్ మైసూర్ ప్లాట్యూ. ఫస్ట్ వచ్చేసి కర్ణాటక ప్లాట్యూ ఆర్ మైసూర్ ప్లాట్యూ. ఇక్కడ ఇది సౌత్ ఆఫ్ మహారాష్ట్రకు ఉంటుంది. ఇది రోలింగ్ ప్లాట్యూ అనొచ్చు. రివర్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ అయింది. మల్నాడు, మైదాన్. మైదాన్ అంటే లో గ్రానైట్ హిల్స్. మల్నాడు అంటే హ్యావ్ డీప్ వ్యాలీస్ విత్ డెన్స్ ఫారెస్ట్. మల్నాడు కర్ణాటకలో. మల్నాడు అంటే ఏంటంటే హిల్ కంట్రీ ఇన్ కర్ణాటక అని అర్థం. హిల్స్ ఉంటాయి ఇక్కడ మల్నాడులో. హిల్స్, డీప్ వ్యాలీస్ ఉంటాయి, డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది మల్నాడు. మైదాన్ అంటే రోలింగ్ ప్లేన్స్ విత్ లో గ్రానైట్ హిల్స్. ఇవి జనరల్గా ప్యారలల్ ఆర్ వెస్ట్రన్ ఘాట్స్కి ప్యారలల్ లేకపోతే పర్పెండిక్యులర్గా ఉంటుంది. హైయెస్ట్ పీక్ వచ్చే ప్లాట్యూ ములాన్గిరి, బాబా బుడెన్ హిల్స్ ఆఫ్ చిక్మల్గూర్. నారోస్ బిట్వీన్ ద వెస్ట్రన్ ఘాట్స్ అండ్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ద సౌత్, ఫైనల్లీ మెర్జింగ్ విత్ నీలగిరి హిల్స్లో ఇవి ప్లాట్యూ కలుస్తాయి. ఇది తెలంగాణ ప్లాట్యూ వచ్చేసి the southern part of the plateau is higher than its northern counterpart. ఎలివేషన్లో సౌతర్న్ పార్ట్ ఎక్కువ ఉంది. ఘాట్స్ హిల్ రేంజెస్ ఉంటాయి, హిల్ లాక్స్ ఉంటాయి, పెనీ ప్లేన్స్ ఉంటాయి. గోదావరి, కృష్ణ అండ్ పెన్నేరు రివర్ కూడా ఇక్కడ ఉంటుంది. పెన్నేరు. ఛత్తీస్గఢ్ వచ్చేసి ఓన్లీ ట్రూ ప్లేన్ ఇన్ ద పెనిన్సులా. ఇది ఒక్కటి మాత్రమే రియల్ ప్లేన్ అన్నట్టు. సాసర్ సేపుడు డిప్రెషన్ డ్రైన్డ్ బై ద అప్పర్ మహానది రివర్. ట్రూ ప్లేన్, ఓన్లీ ట్రూ ప్లేన్ ఇది. అప్పర్ మహానది ఉంటుంది. ద ఎంటైర్ బేసిన్ is situated between the మైకల్ రేంజ్ అండ్ ద ఒడిశా హిల్స్. మైకల్ రేంజ్, ఒడిశా హిల్స్. ఛత్తీస్గఢ్లో ఇది ఎక్కడెక్కడ ఉంది అంటే బిట్వీన్ మైకల్ రేంజ్, మనం ఇంత మైకల్ ఇంకా ఇది నేర్చుకున్నాం కదా, మైకల్ అండ్ మహాదేవ్ అని నేర్చుకున్నది. మైకల్ రేంజ్ ఇక్కడ ఉండేది. దానికి మధ్యలో ఇంకా ఒడిశా హిల్స్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ
హైతవి వంశీ రాజపూట్స్ హిస్టారికల్గా రూల్ చేశారు. దీన్ని ఛత్తీస్గఢ్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఇట్స్ 36 పోర్ట్స్ నుంచి వచ్చింది. దీన్ని రూల్ చేసింది ఎవరు అంటే హైతయి వంశీ రాజ్పుట్స్ రూల్ చేశారు. హైతయి వంశీ అనే ఒక రాజ్పుట్స్ దీన్ని రూల్ చేశారు. ఇంకా మేఘాలయ ప్లాట్యూస్ వచ్చేసి ఇది ఈస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ బిహైండ్ రాజ్మహల్ హిల్స్. ఈ రాజ్మహల్ హిల్స్ అనేటివి ఏంటంటే చోటనగర్ ప్లాట్యూలో ఒకటి ఉంటుంది. ఆ చోటనగర్ ప్లాట్యూలోనే హజారీబాగ్ ప్లాట్యూ, రాంచీ ప్లాట్యూ కూడా ఉంటుంది. ఇక్కడ గారో రాజ్మహల్ గ్యాప్, దీన్ని మాల్డా ఫ్యాట్ అంటారు. గారో రాజ్మహల్ గ్యాప్నే మాల్డా గ్యాప్ అని కూడా అంటారు. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సపరేట్స్ దిస్ ప్లాట్యూ మేఘాలయ ప్లాట్యూ ఫ్రమ్ ద మెయిన్ బ్లాక్ నుంచి ఇది సపరేట్ చేస్తుంది. గారో రాజ్మహల్ గ్యాప్ ఒక మాల్డా గ్యాప్ని మేఘాలయ ప్లాట్యూని సపరేట్ చేస్తుంది మెయిన్ దాని నుంచి. ఇక్కడ గంగా బ్రహ్మపుత్ర ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఈస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మేఘాలయ ప్లాట్యూ ఈస్ కాల్డ్ ద కార్బీ యాంగిల్. ఈస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ అవుతుంది కదా మేఘాలయ ప్లాట్యూ, దాన్ని ఏమంటారు అంటే కార్బీ యాంగిలాంగ్ ప్లాట్యూ కూడా అంటారు. ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మేఘాలయ ప్లాట్యూ is called Karbi Anglong Plateau. Its western boundaries coincide with Bangladesh. Western boundaries వచ్చేసి బంగ్లాదేశ్తో కలుస్తాయి. వెస్ట్ సెంట్రల్ ఈస్ట్ ప్లాట్ 2-3 వచ్చేసి వెస్ట్ వచ్చేసి గారో, కాశీ, జైంతియా, మికిర్ హిల్స్ అని అంటారు. కాశీ, జైంతియా. సిలాంగ్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్ ఆన్ ద ప్లాట్యూ. చోటనగర్ ప్లాట్ లాగా ఇది కూడా మేఘాలయ ప్లాట్లో కూడా కోల్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది, సెలిమినేట్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, యురేనియం ఉంది. మేఘాలయ ప్లాట్యూలో యురేనియం కూడా ఉంది. మంచి రెయిన్ఫాల్ వస్తుంది. ఉండేది మేఘాలయ ప్లాట్యూలోనే ఉండేది మాసిండ్రమ్ ఇక్కడనే ఉండేది. వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ మాసిండ్రమ్ ఉండేది మేఘాలయాల దగ్గర. ఇదన్నట్టు అసలు ఈ పెనిన్సులర్ ప్లాట్యూలో ఏ హిల్స్ ఉన్నాయో చూద్దాం. ద హిల్స్ ఇన్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఆర్ రెసిడ్యువల్ హిల్స్. ఇక్కడ వచ్చేసి ఎక్కువ రెసిడ్యువల్ హిల్స్ ఉంటాయి. రెసిడ్యువల్ ఓర్ రెలిక్ట్ టైప్ అని కూడా అంటారు దీన్నే. ఇవి చాలా రిమినెంట్స్ ఆఫ్ హిల్స్ అండ్ హోర్స్ట్ ఫౌండ్ మిలియన్స్ ఇయర్స్ ఎగో. ఫస్ట్ మెయిన్ వచ్చేసి అరావలి. అరావలి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? ఢిల్లీ టు గుజరాత్, ఢిల్లీ టు పాలన్పూర్ గుజరాత్, గుజరాత్ ఆ టైప్లో ఉంది. నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఇది ఓల్డెస్ట్ ఇట్ ఈస్ అమాంగ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇది ఫోల్డ్ మౌంటైన్. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కూడా ఉండొచ్చు. ఓల్డెస్ట్ ఇన్ ఇండియా అరావలియే ఓల్డెస్ట్. ఇండియాలో ఓల్డెస్ట్ ఇది అంటే అరావలి, ఏతో స్టార్ట్ అయింది, అదే ఓల్డెస్ట్. కొందరు ఏమంటారు అంటే ఇది లక్షద్వీప్కి కూడా ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉంది. లక్షద్వీప్ ఆర్చిపెలాగో వయా గల్ఫ్ ఆఫ్ కంబట్ అండ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు హరిద్వార్ beneath the గంగా ప్లేన్స్. హరిద్వార్కి beneath the గంగా ప్లేన్స్ హరిద్వార్ వరకు ఉంది అని కూడా కొందరు అంటారు. మౌంట్ అబూ ఇక్కడ వచ్చేసి హిల్లీ బ్లాక్ is separated from the main range by the బనాస్ వ్యాలీ. గురు శిఖర్ is the highest peak. మౌంట్ అబూ ఇందులో అరావలిలో గుర్తుపెట్టుకోవాల్సింది మౌంట్ అబూ. ఫస్ట్ ఇంకోటి వచ్చేసి గురు శిఖర్ అనేది పీక్ ఇందులో. సో మెయిన్గా అరావలి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఢిల్లీ టు గుజరాత్ ఉంటుంది. అంటే రాజస్థాన్లో కూడా పోతుంది. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ ఆ టైంలో పోతుంది. మౌంట్ అబూ ఇక్కడ మౌంటైన్ ఉంటుంది, కింద ఉంటుంది. గురు శిఖర్ అనేది ఇక్కడ పీక్. ఓల్డెస్ట్ ఇన్ ఇండియా ఇది లక్షద్వీప్ ఆర్చిపెలాగోకి కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉండొచ్చు అని కొందరు అంటారు. వయా ద గల్ఫ్ ఆఫ్ కంబట్ అండ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి వింధ్యన్ రేంజ్. ఈ వింధ్యన్ రేంజ్ వచ్చేసి ప్యారలల్ టు నర్మదా వ్యాలీ ఇన్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్. ఈ వింధ్యన్ రేంజ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి అరావళి. ఇది వింధ్యన్ రేంజ్. నర్మదా వ్యాలీకి ప్యారలల్గా రన్ అవుతుంది. గుజరాత్ నుంచి బీహార్ వరకు ఉంటుంది. ఇట్ ఫార్మ్స్ ఎ స్టీప్ ఎస్కార్మెంట్ అలాంగ్ ద నార్థన్ ఎడ్జ్ ఆఫ్ నర్మదా సంత్రో హారిజాంటల్ అండ్ బెడ్ సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి. ఇక్కడ వింధ్యాలో ఎక్కువ సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి. ఈస్ట్ వర్డ్లో ఇది ఏమంటే ఎక్కువ కైమూర్ హిల్స్ బర్నర్ హిల్స్ లాగా దీన్ని ఈస్ట్ వర్డ్లో అంటారు. ఇదే ఈస్ట్లో వస్తే కైమూర్ హిల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వింధ్యాకి ఈస్ట్లో వస్తే కైమూర్ హిల్స్, సోన్పర్ హిల్స్ కూడా అంటారు. సోన్పర్ హిల్స్, బర్నర్ హిల్స్ అని కూడా అంటారు. సో వింధ్యాలో గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇది విచ్ ఆఫ్ ద వాటర్ షెడ్ లాగా కూడా ఉంటుంది. గంగా సిస్టమ్ని సౌత్ ఇండియాస్ రివర్ సిస్టమ్ని వేస్తుంది. వింధ్యా వచ్చేసి వాటర్ షెడ్గా ఉంటుంది. సపరేటింగ్ గంగా సిస్టమ్ అండ్ సౌత్ ఇండియాస్ రివర్ సిస్టమ్ ఉంటుంది. చంబల్, బెట్వా, కేన్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడనే అరిజిన్ అవుతాయి. చంబల్, బెట్వా, కేన్. సో ఇది వింధ్యా వచ్చేసి మెయిన్గా గుజరాత్ నుంచి బీహార్ వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కైమూర్ హిల్స్, ఇంకా బర్నర్ హిల్స్ లాగా కంటిన్యూ అవుతుంది. బర్నర్ హిల్స్ और సోన్పార్ హిల్స్ లాగా కంటిన్యూ అవుతుంది. కేబిఎస్. నెక్స్ట్ వచ్చేసి సత్పురా రేంజ్ అంటే ఇది వింధ్యా రేంజ్ కింద ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మహాడియో హిల్స్, ఇది వచ్చి సత్పురా రేంజ్లో ఉంటాయి. ఓకే, సత్పురా అంటే ఏంటంటే 7 మౌంటైన్స్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది వింధ్యా, ఇది సత్పురా. సిట్యువేటెడ్ సౌత్ ఆఫ్ వింధ్యాస్, ఇట్ లైస్ బిట్వీన్ ద నర్మదా అండ్ తాపీ రివర్స్ ఉంటవి. runs parallel to the Dhupgarh near Panchmarhi or Mahadev Hills, the highest peak. Amarkantak is another significant peak ఇందులో 2 పీక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ధూప్గర్, ఇది హైయెస్ట్ పీక్. ధూప్గర్ వచ్చేసి ఆ సత్పురాలో హైయెస్ట్ ఏది అంటే ధూప్గర్. సౌత్కి పోతే ధూప్ అవుతుంది, ఎక్కువ ఎండలు కూడా. ధూప్గర్ ఇది వచ్చేసి ఎందులో అంటే మహాదేవ్ హిల్స్లో ఉంటుంది. ధూప్గర్ ఎక్కడ ఉంటుంది? మహాదేవ్, ధూప్గర్, మహాదేవ్ ఇది ఒకటి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అమర్కంతక్ కూడా అంటాము. అది కూడా ఇక్కడ కొద్దిగా ఫేమస్సే. అమర్కంతక్ పీక్ ఎక్కడ ఉంది అంటే సత్పురాలో ఉంది. సో సత్పురాలో హైయెస్ట్ వచ్చేసి ధూప్గర్ ఉన్నది మహాదేవ్ హిల్స్. ఇంకొకటి ఏదంటే అమర్కంతక్ ఉండదు కూడా సత్పురాలో. అమర్కంతక్ పీక్ ఇది సెకండ్ హైయెస్ట్ అన్నట్టు. మరి వింధ్యాలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి కైమూర్, సోన్పూర్, బర్నర్గా ఉంటుంది. ఇది మెయిన్గా ఇక్కడ. సత్పురాకి రెండు సత్పురా ఇది వచ్చేసి 2 రివర్స్ మధ్యలో ఉంటుంది. వెస్ట్రన్ ఘాట్స్ని సహ్యాద్రీస్ అంటారు. వెస్ట్రన్ ఎడ్జ్ ఆఫ్ డెక్కన్ టేబుల్ ల్యాండ్ abruptly from the western coastal plain and it slopes gently on its eastern flank.
It stretches from the Tapti Valley to slightly north of Kanyakumari. తాప్తి వ్యాలీ నుంచి కన్యాకుమారి వరకు ఉంది. తాప్తి వ్యాలీ నర్మదా తాపి అంటే కొంచెం కన్యాకుమారి వరకు ఉంది. వెస్ట్రన్ ఘాట్స్ ఆర్ సహ్యాద్రీస్. వెస్ట్రన్ ఘాట్స్ స్టీప్ సైడెడ్ హిల్స్ విత్ ఏ స్టీప్ టోపోగ్రఫీ, అరేబియన్ సీ కోస్ట్. ఎలివేషన్ వచ్చేసి నార్త్ టు సౌత్ పెరుగుకుంటూ వెళ్తుంది. ఇది ఎక్కువ స్టీప్ ఇది ఎక్కువ స్టీప్ ఉంటుంది. మోర్ స్టీప్ అంటే ఇట్లా. అపిరెన్స్ రిజల్ట్స్ ఫ్రమ్ హారిజాంటలీ బీడెడ్ లావాస్. ఎందుకు స్టీప్డ్గా ఉన్నదంటే లావాస్ వల్ల. లావాస్ హారిజాంటల్ ల్యాండింగ్ స్టేర్ ఆస్పెక్ట్ టు ద మౌంటైన్స్ చైన్స్ రిలీఫ్. వెస్ట్రన్ ఘాట్స్ అనేది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ శ్రీలంకతో కలిపి, అలాంగ్ విత్ శ్రీలంక. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ 8 హాటెస్ట్ హాట్స్పాట్స్. ఇంకా వెస్ట్రన్ ఘాట్స్ హాటెస్ట్ హాట్స్పాట్స్ కూడా. సో వెస్ట్రన్ ఘాట్స్ సహ్యాద్రీస్ వచ్చేసి 2. ఇది యునెస్కో అలాంగ్ విత్ శ్రీలంక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇంకా హాటెస్ట్ హాట్స్పాట్స్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది ఎక్కువ స్టీప్డ్ ఉంటుంది. స్టీప్డ్ ఎందుకంటే అది లావా వల్ల. దీని నార్థన్ సెక్షన్, సౌతర్న్, మిడిల్ సౌతర్న్ అని 3 ఉంటుంది. చూద్దాం. ఈ నార్థన్లో వచ్చేసి తాప్తి వ్యాలీ టు నార్త్ ఆఫ్ గోవా వరకు ఉండేదని డెక్కన్ లావాస్ ఉంటుంది. ఇందులో డెక్కన్ లావాస్ లావాస్ అంటే ట్రాప్స్ అంటారు. ఇందులో పీక్స్ వచ్చేసి కలసుబా, సలిహేర్, మహాబలేశ్వర్, హరిశ్చంద్రగర్ ఉంటుంది. ఇందులో 2 పాసెస్ ఉంటాయి. ఏ పాసెస్? తాల్ఘట్ అండ్ బోర్ఘట్ ఉంటుంది. కొంకన్ ప్లేన్స్కి డెక్కన్ ప్లేట్కి కనెక్షన్ ఇది. తాల్ఘట్ అండ్ బోర్ఘట్ పాసెస్ ఆర్ అండ్ వేర్ అంటే వెస్ట్రన్ ఘాట్స్లో అని చెప్పవచ్చు. కొంకన్ కోస్ట్ అంటే మహారాష్ట్ర అండ్ గోవా. మలబార్ కోస్ట్ అంటే కేరళ అండ్ ఇక్కడ వచ్చేసి మలబార్ కోస్ట్ అంటే ఏంటి అంటే ఇది కర్ణాటకకు కేరళలో ఉంది. కేరళ అండ్ కర్ణాటక. మరి కొంకన్ అంటే గోవాలో, మహారాష్ట్రలో ఉంది. కొంకన్ ప్లేన్స్. ఈ ఘాట్లు ఏం చేస్తాయంటే కొంకన్ ప్లేన్స్కి డెక్కన్ ప్లాట్యూని కనెక్ట్ చేస్తాయి. కొంకన్ ప్లేన్స్ని ఇంకా డెక్కన్ ప్లాట్యూని కనెక్ట్ చేస్తాయి. మిడిల్లో వచ్చేసి ఈ నీలగిరి హిల్స్ వరకు ఉంటుంది. డెన్స్ ఫారెస్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నీలగిరి హిల్స్ joining the Sahyadris near the tri-junction of Karnataka, Kerala, తమిళనాడు 2-3 కలిపి వచ్చేసి నీలగిరి హిల్స్ ఇక్కడ ఉంటాయి. కన్వర్జెన్స్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ 2 కూడా కలుపుతాయి. వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ కలుపుతాయి అంటే నీలగిరిలో కలుస్తాయి. పీక్స్ వచ్చేసి దొడబెట్ట మెయిన్, నెక్స్ట్ వచ్చేసి ముకుర్తి. దొడబెట్ట మెయిన్ ఇక్కడ. దొడబెట్ట ఈజ్ వెస్ట్రన్ ఘాట్స్. దొడబెట్ట అండ్ ముకుర్తి పీక్ మెయిన్ ఇక్కడ. దొడబెట్ట పీక్ వెస్ట్రన్ ఘాట్స్, ముకుర్తి పీక్ కూడా వెస్ట్రన్ ఘాట్స్. ఈ సౌత్లో వచ్చేసి పాల్ఘట్. ఈ సౌతర్న్ పార్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ మెయిన్ సహ్యాద్రి రేంజ్ నుంచి చెప్పింది అంటే పాల్ఘట్ గ్యాప్ ఆర్ పాలక్కాడ్ గ్యాప్. పాల్ఘట్ గ్యాప్ ఆర్ పల్లక్కాడ్ గ్యాప్. Palakkad Gap. The Palakkad Gap serves as a rift valley connecting the plains of Tamil Nadu with the coastal plains of Kerala. Palakkad Gap అనేది ఏం చేస్తుందంటే ఇది ఒక రిఫ్ట్ వ్యాలీ తమిళనాడు ప్లేన్స్ని కోస్టల్ ప్లేన్ ఆఫ్ కేరళ కనెక్ట్ చేస్తుంది. పాల్ఘట్ గ్యాప్ తమిళనాడు ప్లేన్స్ని కేరళ కోస్ట్ని కనెక్ట్ చేస్తుంది రైలు రోడ్డుతో. పాల్ఘట్ గ్యాప్ ఆర్ పాలక్కాడ్ గ్యాప్.
పాల్ఘట్ గ్యాప్ और పల్లక్కాడ్ గ్యాప్. ఈ ప్యాసేజ్ ఫర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ క్లౌడ్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్ క్లౌడ్స్కి ప్యాసేజ్ లాగా ఉంటుంది. బింగ్ రెయిన్ టు మైసూర్ రీజియన్లో రెయిన్ పడేది ఎక్కడ అంటే పాల్ఘట్ గ్యాప్ और పాల్ఘట్ గ్యాప్ నుంచే వస్తుంది. ఇక్కడ ఉండేది అన్నయ్యముడి కింద, అన్నయ్యముడి కింద దొడిబెట్ట పైన ముకుర్తి. ఇక్కడ వచ్చేసేది అన్నయ్యముడి హైయెస్ట్ పీక్ ఇన్ సౌతర్న్ ఇండియా. అన్నయ్యముడి 3 రేంజెస్ రేడియేట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అన్నయ్యముడి నుంచి ఇది అన్నయ్యముడి, ఇది సౌతర్న్ సెక్షన్లో హైయెస్ట్ పీక్. ఇక్కడ వచ్చేసి అన్నమలై హిల్స్ ఉంటుంది. అన్నయ్యమలై నార్త్ ఈస్ట్కి వచ్చేసి పలానీ హిల్స్ ఉంటాయి. కింద సౌత్కి వచ్చేసి కార్డమోమ్ అంటారు. దీన్ని ఎల్లైమలై కూడా అంటారు. ఎల్లైమలై అని కూడా అంటారు. సౌత్కి వచ్చేసింది ఎల్లైమలై ఆర్ కార్డమోమ్. ఇక్కడ డెల్టాస్ ఫామ్ అవ్వవు వెస్ట్రన్ ఘాట్స్లో. ఎందుకంటే డిస్టెన్స్, టైము, సెడిమెంట్ లోడ్ ఇవన్నీ ఉండవు కాబట్టి డెల్టాస్ వెస్ట్రన్ ఘాట్స్లో డెల్టాస్ ఫామ్ కావు. వెస్ట్రన్ ఘాట్స్ ఏం ఫామ్ అవుతాయి? ఎస్ట్యూరీస్ ఫామ్ అవుతాయి. ఫన్నల్ షేప్డ్ ఓపెనింగ్స్ ఎస్ట్యూరీస్ ఫామ్ అవుతాయి ఎక్కడ, ఎందుకంటే స్టీప్ గ్రేడియంట్ ఉంటుంది, ఇక్కడ షార్ట్ కోర్స్ ఉంటుంది, సెడిమెంట్స్ తక్కువ, వేవ్ యాక్షన్ కూడా ఎక్కువ. అరేబియన్ కోస్ట్, అరేబియన్ సీ ఏంటంటే వేవ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. వేవ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. వేవ్ యాక్షన్ ఈస్ మోర్, ఎందుకంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల. సో వేవ్స్ ఎరోడ్ అండ్ డిస్పెండ్ అవుతాయి కాబట్టి సెడిమెంట్ డిపోజిషన్ అనేది ఉండదు విచ్ డెల్టా ఫామ్గా. అందుకే ఎస్ట్యూరీస్ ఫామ్ అవుతాయి. ఎస్ట్యూరీస్ మెయిన్ ఫామ్ అవుతాయి. ఎస్ట్యూరీస్ ఫార్మ్ బట్ డెల్టాస్ డోంట్ ఫార్మ్. నవ్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ వచ్చి ఇది ఈస్ట్ సైడ్ ఉంటాయి, కంటిన్యూస్ ఉంటాయి. ఇది కంటిన్యూస్ కొద్దిగా నాట్ కంటిన్యూస్. వెస్ట్రన్ ఘాట్స్ కంటిన్యూస్, ఈస్టర్న్ ఘాట్స్ సపరేట్ యూనిట్స్గా ఉంటాయి, సపరేట్. సో వెస్ట్రన్ ఘాట్స్ కంటిన్యూస్గా ఉంటాయి, ఇది కంటిన్యూస్గా ఉండదు. ఇది వాస్ట్ ప్లెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. ఫ్రాగ్మెంటెడ్ హిల్స్ మహానది నుంచి ఒరిస్సా తమిళనాడు, మహానది ఇన్ ఒడిశా టు వాగై ఇన్ తమిళనాడు. ఈస్టర్న్ ఘాట్స్ ఎగ్జిబిట్ ట్రూ మౌంటైన్ క్యారెక్టర్ ఇన్ ద నార్థన్ పార్ట్ బిట్వీన్ ద మహానది అండ్ ద గోదావరి. పైన ఎక్కువ మౌంటైన్స్గా ఉంటాయి, కింద మౌంటైన్గా ఉండవు. పైన ఉండే మౌంటైన్ రేంజెస్ ఏంటి అంటే మలియా రేంజ్, దీంట్లో ఉండేదే మహేంద్రగిరి టాలెస్ట్ పీక్. మహేంద్రగిరి పీక్ టాలెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏదంటే మడుగుల కొండ రేంజ్, టాలెస్ట్ పీక్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్. మడుగుల కొండ రేంజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జిందాగడ పీక్ టాలెస్ట్ పీక్. జిందాగడ అనే పీక్ ఒకటి ఉంటుంది. జిందాగడ పీక్ ఇది టాలెస్ట్ ఇక్కడ. ఇంకో పీక్స్ వచ్చేసి అర్మకొండ, గాలికొండ, శంకరం గుట్ట అని కూడా ఉంటాయి. సో మెయిన్ జిందాగడ ఇది మదుగుల కొండ అని ఉంటాయి అన్నట్టు. ఈ గోదావరి అండ్ కృష్ణ మధ్యలో ఇవి హిల్ అంత ఎక్కువ ఉండదు, ఎక్కువ గోండువాన ఫార్మేషన్స్ ఉంటాయి. గోదావరి కృష్ణ పక్కన ఎక్కువ ఇక్కడ కోల్ దొరకవచ్చు, లేకపోతే ఏదైనా దొరకవచ్చు, ఇక్కడ పెట్రోల్ దొరకవచ్చు, గోండువాన. మళ్ళీ హిల్ రేంజెస్లో కడపలో వస్తుంది. ఇది కడప అండ్ కర్నూలులో హిల్ గుట్టల్లాగా ఉంటుంది. మళ్ళీ అంటే ఇక్కడ మధ్యలో మాత్రం ప్లేన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేదే నల్లమలై రేంజ్. నల్లమల గుట్ట అని అంటారు కదా, ఇది నక్సలైట్ అడట్. ఇక్కడ వచ్చేది ఇది అన్నట్టు. ఈ సౌతర్న్ పార్ట్ని పాల్కొండ అంటే, ఈ నల్లమల కింద సౌతర్న్ పార్ట్ ఉంటుంది, దాన్ని పాల్కొండ హిల్స్ అని అంటాం మనము. సౌత్కి ఇంకా సౌత్కి పోతే జావడి హిల్స్, శ్రేవరి హిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు.
అసలు ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఏంది అసలు ఏముండే అంటే ఎక్కువ మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి, గోండ్వానా కోల్ ఫార్మేషన్స్ ఉన్నవి. బ్లాక్ లావా బ్లాక్ లావా సాయిల్ మహారాష్ట్రలో ఉండడం వల్ల కాటన్ బాగా పెరుగుతుంది. రిజర్వ్స్ జియోలజికల్ రివర్స్ బాగున్నాయి ఇందులో. హైడ్రాలిక్ అండ్ ఇరిగేషన్ ఆపర్చునిటీస్ వెస్ట్రన్ ఘాట్స్లో మంచిగా ఉన్నాయి. టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉదగమండలం, ఊటీ, పంచమర్హి, కొడైకెనాల్ ఇలా ఉన్నాయి అన్నట్టు.